మ్యాన్ ఆఫ్ మాసెస్ పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. చేతి నిండా ఉన్న సినిమాలు షూటింగ్లతో బిజీగా గడుపుతూ ఉన్నారు. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు నిర్మాత నాగవంశి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే తారక్ వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత దేవర 2 పట్టాలెక్కించనున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా, ఇలా స్టార్ డైరెక్టర్తో వరుస సినిమాలు లైన్లో పెట్టారు తారక్ గారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. తమ అభిమాన హీరో బిజీ లైనప్ చూసి బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించడం పక్కా అని అంటున్నారు. మరి మనము ఓసారి తారక్ అప్కమింగ్ సినిమా లైనప్ చూస్తే మాత్రం వార్ 2 ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మూవీ వార్ 2. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ యొక్క మల్టీ స్టారర్ స్వాతంత్ర దినోత్సవం కానుకగా అక్టోబర్ 14న థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ సినిమా తెరకెక్కుతూ ఉంది. ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్ ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో తారక్ పవర్ఫుల్ పాత్ర కనిపించనున్నారు. సలార్ తర్వాత నీల్ నుంచి వస్తున్న సినిమా కానుండడం వల్ల మూవీ గురించి తారక్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ ను దాదాపు 3000 మంది ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారట. రీసెంట్ గా తారక్ కూడా సెట్స్ లో అడుగుపెట్టారు. ఈ సినిమాను 2026 జూన్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇక దేవర 2 సీక్వెల్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. జనతా గ్యారేజ్, దేవర సినిమాలు తెరకెక్కాయి మనం కోటల శివ దర్శకత్వంలో. అయితే ఇప్పుడు హైట్రిక్ కాంబో కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి గారు రీసెంట్ గా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. పైగా ఈ సినిమా కథ పురాణాలతో ముడిపడి ఉంటుందని, ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.